ఉన్నవారు బెతానీలో ఉన్న లాజరును ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను సహోదరుడు అక్క చెల్లెలను, ప్రభువా ఇదిగో నీవు ప్రేమిస్తున్న చాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడండి. లైవ్ వింటున్న వారందరిలో నీ అగ్ని అభిషేకం దిగవచ్చును గాక. నీ అగ్ని అభిషేకం దిగవచ్చును గాక. యేసయ్యా, ఈ వాక్యం మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మీరు మాట్లాడి, బిడ్డలతో మీరు మాట్లాడి, మీరు బోధించి సర్వశక్తులను నడిపించాలి. మేము మరుగైపోతున్నాం. నువ్వు మాత్రం అగపడాలి. నువ్వు మాత్రం అగపడే భాగ్యత ఇవ్వాలి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మార్తా మరియా వాళ్ళ సహోదరుడు లాజరు. బాగున్నాయి మాటలు. మార్తా మరియా వాళ్ళ సహోదరుడు లాజరు, వీళ్ళు ముగ్గురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు వారు వీళ్ళు ముగ్గురిని బాగా ప్రేమించేవాడు. వీరు కూడా దేవుణ్ణి బాగా ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడప్పుడు యేసు ప్రభు కూడా ఈ మార్తా మరియల దగ్గరికి వెళ్ళేవాడు, ఆ గృహానికి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బాగా పరిచయం చేసేవారు. ఎవరికండి? యేసు ప్రభుకి ఈ మార్తా మరియలు ఏం చేసేవారంటే బాగా పరిచయం చేసేవాళ్ళు. యేసు ప్రభు వచ్చినాడంటే ఆయనకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఒక ఆశ, తపన వీళ్ళకుండేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక దినాన యేసు ప్రభు ఆ ప్రాంతం వదిలిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ లాజరు రోగి అయ్యాడు. రోగి అవ్వగానే దేవునికి వర్తమానం పంపించారు. అయ్యా, ఇదిగో నువ్వు ప్రేమిస్తున్న ఈ లాజరు రోగి అయ్యాడయ్యా, ఒక్కసారి మీరు రండి అని దేవునికి వర్తమానం పంపించాడు. దేవునికి వర్తమానం పంపిగానే ఆయన ఈ వర్తమానం విన్న తర్వాత కూడా ఆయన అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. మనం కానీ దైవ సేవకుని పిలిచిన తర్వాత ఆయన ఒకవేళ రాలేదనుకో, ఎంత ఫీల్ అయిపోతాం కదండి. చాలా ఫీల్ అయిపోతాం, చాలా బాధపడిపోతాం. కానీ వాళ్ళు బాధపడలేదు కదండి. ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత 4 దినాలకు ఆయన వచ్చాడు. ఎన్ని దినాలకండి? 4 దినాలకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4 దినాలకి వచ్చాడు. కానీ యేసు ప్రభువు ఆ ప్రాంతానికి వస్తుండగా ఎవరు చూశారంట? మార్తా చూసింది. ఎవరిని? యేసు ప్రభుని చూసింది. అక్కడ యేసు ప్రభు అంటాడు, నాయన, మనము ప్రేమిస్తున్న లాజరు నిద్రిస్తున్నాడు, మనం వెళదవరా, ఆయన మేలు కొలపాలా అని శిష్యులు చెబితే, శిష్యులు అంటారయ్యా, ఆయన నిద్రపోతే మంచిదే కదయ్యా, ఆరోగ్యంగా మంచిదే కదా అని శిష్యులు అంటున్నారు. ఆయన చెబుతుంది ఏంటంటే, నిద్రించాడంటే చనిపోయాడని చెబుతున్నాడు. అక్కడ వాళ్ళకి అది అర్థం కాలేదు. కానీ ప్రభు అంటాడు, నాయన, మీరు నమ్మినట్టుగా నేను ఇక్కడ సంతోషంగా లేను, కానీ మీ నిమిత్తం ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను. కానీ మనం త్వరగా వెళ్ళాలి లాజరు దగ్గరికి అని తన శిష్యుల్ని ఎంత పెట్టుకొని వచ్చేసాడు. రాగానే అక్కడ ఏం జరుగుతుందంటే, బాగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకసు వార్త తీసుకోండి. లోకసు వార్తలో ఈ వాక్యం ఫస్ట్ చదువుకున్న వాక్యం ఉంచుకోండి. లోకసు వార్తలో 10వ అధ్యాయం 38వ వచనం చదవండి.
మార్త ఏం చేస్తుంది అక్కడ? ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తను ఒక స్త్రీ ఆమెకు మరియాను సహోదరుండే. ఆమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని చేసుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని మార్త చూసి, అమ్మా వాడుకు యేసయ్య వస్తున్నాడని తన సహోదరైన మరియకు చెప్పింది. ఈ మరియ లేచి ఏం చేసిందంట? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. ఆ కుటుంబం సంతోషంగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే ముగ్గురులో ఒకరు చనిపోయారు కనుక యవ్వన పాయములో ఉన్న తన తమ్ముడు చనిపోయిన తర్వాత ఆ అక్కలిద్దరు కూడా ఎంతో దుఃఖంతో వేదనతో ఉన్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు వస్తున్నాడు అనగానే వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మార్త అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందంట? విస్తారమైన పనులు పెట్టుకుందంట. బాగా వినాలి. ఏం పనులు పెట్టుకుందండి? విస్తారమైన పనులు. యేసు ప్రభు వస్తున్నాడు, మనం ఏదో ఒకటి చేసి పెట్టాలి. సరే, బాగలేనప్పుడు పిలిచినప్పుడు ఆయన రాలేదు, చనిపోయినప్పుడు రాలేదు, సమాధి చేసేటప్పుడు రాలేదు. అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తున్నాడు. మరి యేసు ప్రభు చూడగానే మనకి ఎంత సంతోషం కలిగింది. ఈరోజు మనము మన ఇంటికి మరి ఒక శుభకార్యం కానీ ఏ కార్యక్రమంగా రాకపోతే మనం పలుకుతామా? మనం మాట్లాడతామా? వాళ్ళని ఆ చూడనే ముఖం తిప్పేసుకుంటాం. హల్లెలూయా కదండి, ముఖం తిప్పేసుకుంటాం. ఎందుకంటే మనం పిలిస్తే రాలేదు, మన కార్యానికి రాలేదు, ఏదో ఒక వంక పెట్టుకొని మనం ఏదో ఆలోచించుకొని భేదాభిప్రాయం తెచ్చుకొని కదండి మరి ఒక మనిషికి దూరముగా ఉండిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మార్త అవన్నీ లేవు. కానీ మార్త ఏం చేసిందంటే తన ఇంటిలోకి వెళ్ళిపోయి విస్తారమైన పనులు అంటే ఏంటి, ఆయన ఏదో చేసి పెట్టాలని వంటింట్లో ఏదో చేస్తా ఉంది. యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడంటే ఆ నష్టం జరిగిన కుటుంబానికి ఏం చేయాలంట? సంతోషం కలుగు చేయాలి. వాళ్ళు ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో, ఆ కోల్పోయింది నష్టపోయిన దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వటానికే ప్రభు ఆ ప్లేస్కి వస్తున్నారు. కానీ ఆ విషయం వాళ్ళకే తెలియదు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, లక్ష్మి అని ఒక ఆయన రాములు తమ్ముడు తీసుకొచ్చారు కదా. అప్పుడు ఇద్దరు కొడుకులు బాగొట్టుకున్నాడు. ఎవరినండి? ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు 12 సంవత్సరాల కొడుకు, ఒక కొడుకు 9 సంవత్సరాల కొడుకు. ఇద్దరు చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలే. అప్పుడు మన కాడికి వచ్చారు. నేను ఒకటే మాట్లాడినాను, నేను యేసు ప్రభుని నమ్ముకుంటావా అని అన్నాను. అంటే అని అన్నాడు కదా, అయ్యా నాకు సహాయం చేస్తే నువ్వు ఏమి కోల్పోయావో అది మళ్ళీ నీకు ప్రభు ఇస్తాడు, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటావా అని అన్నాడు. నమ్ముకుంటానన్నాడండి. కోల్పోయిందని మళ్ళీ ప్రభు ఇచ్చేశాడు. హల్లెలూయా. ఏదైతే కోల్పోయాడో మళ్ళా తిరిగి దేవుడు మళ్ళా కుమారుని ఇచ్చాడు. అతనికి యేసేపు అని పేరు పెట్టాడు. గర్భము పడక ముందు చెప్పాడు, నేను ఆ బిడ్డకి గర్భాలు ఇవ్వబోతున్నాను, కుమారుని ఇవ్వబోతున్నాను, అతనికి యేసేపు అని పేరు పెట్టమన్నాడు. కానీ నేను వాళ్ళకి చెప్పలేదు. అమ్మా ఈ నెలలో నువ్వు దేవుని గర్భం ఇవ్వబోతున్నాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు ఆమె గర్భవతి అయింది ప్రభు కృప వల్ల. ఆ తర్వాత ఏమైపోయిందంట? చక్కని కుమారుడు 3 నెలలు వచ్చి మరి అక్కడ కమ్మోరపాలెంలో కుటుంబ ప్రార్థన పెట్టి పేరు పెట్టి వెళ్ళిపోయాడు. ఇదే ఆ రోజు దేవుడు పెట్టిన పేరని. వాళ్ళు ఆ పిల్లోని చావుకు వదిలేశారు. ఇప్పుడు ఎంత ఉన్నాడు పిల్లోడు? అల్లవాడు అంత ఉండలేరా, అంత ఉంటాడు. పోయిన సంవత్సరం వచ్చేసి వాడిని మేము చావుకి ఇచ్చేస్తున్నాం, మీ దగ్గర ఉంచుకోమంటే ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది, మీరు తీసుకెళ్ళిపోమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రేమ చూడండి, వాళ్ళు ఏది కోల్పోయారో దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళకి చేశాడు.
దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభు నీడలోకి వచ్చారు, ప్రభు రెక్కల కిందకి వచ్చారు. అందుకే వీళ్ళు ఎవరికి ఉన్నారంటే, ఈ మార్త మరి ఎవరి దగ్గర ఉంటే యేసు ప్రభు రెక్కల నీడలో ఉన్నారు, ప్రభు పిల్లగా ఉంటూ ఉన్నారు, ప్రభుని ప్రేమించే వారు ఉంటున్నారు. అందుకే ప్రభు ఆ గృహానికి దర్శించుటకు, ఆ లాజరుని మళ్ళా లేపుటకు, చనిపోయిన లాజరుని మళ్ళా బ్రతికించుటకు దేవుడు ఆ గృహానికి వస్తూ ఉన్నాడండి. ఈరోజు నా ప్రియమైన దేవుళ్ళరా, సత్య చిత్తులో ఉన్న మనం అందరినీ కూడా ఆయన బ్రతికించడానికే ఆయన వచ్చాడు. మన గురించి చచ్చిపోయిన వారిగా ఉన్నాము, జీవనానిగా వారు ఉన్నాము. అలాంటి మనల్ని బ్రతికించక ఆయన సులువు మీద మరణించాల్సి వచ్చింది, తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చిందండి. నువ్వు నేను బ్రతకాలంటే, నువ్వు నేను సజీవులుగా ఉండాలంటే, నువ్వు నేను నిత్య జీవంలో ఉండాలంటే ఆయన ప్రాణం పెట్టాలా, రక్తం కార్చాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాప మా అమ్మాయి విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. ఈ మార్త వెళ్ళిపోయి ఎక్కడ ఉందండి, మరియమ్మ ఎక్కడుంది? ఆయన పాదాల కింద కూర్చొని ఉండగా ఈ మంటుంది. చదువు ఏమంటుంది? మార్త ఏమంటుంది ప్రభుతోటి? మార్త, నువ్వు విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి చాలు, నీకు చింత లేదా? నేను ఒక్కదాని ఇంట్లో పని చేస్తుంటే ఆమె ఊర కూర్చుంది నీ దగ్గర, నాకు కూడా నాకు పంపితే ఇంత పని చేసి పెడుతుంది కదా నాకు సపోర్ట్గా, నీకు చింత లేదా కదా? ఈరోజు ఏం చేస్తాం? ప్రభు అంటాడు, మార్త మార్త, నువ్వు అనవసరమైన పనులు పెట్టుకున్నావు, అవసరం లేని పనులు పెట్టుకున్నావు. కానీ ఈ సమయంలో నువ్వు ఈ పనులు చేయకూడదు, ఈ సమయంలో ఈ పనులు పెట్టుకోకూడదు, కానీ పెట్టుకున్నావు. కానీ ఆమె ఉత్తమమైన దాన్ని వెతుకుతుంది, వింటుంది కనుక ఆమె యొద్ద తీసివేయటమో అసాధ్యం. హల్లెలూయా. ఈరోజు ఏం చెప్తాం? ఇలా ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఏం చెప్తా చెప్పండి? వారం ఉన్న బట్టలని ఈరోజు బయట వేసుకుంటాం, ఈరోజు ఇల్లు కడగటం, ఈరోజు ఎప్పుడెప్పుడు పనులని ఈరోజే, ఎప్పుడెప్పుడు దావతులని ఈరోజే, ఏదో ఒకటి అర్థం పెట్టుకుంటారు. అవసరం లేని పనులు, పనికిరాని పనులు. ప్రభు నిన్ను దీవించుటకు, ప్రభు నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను మేల్కొనుటకు, నిన్ను సజీవులుగా చేయుటకు ప్రభు ఈ దినాన ఆయన వస్తూ ఉంటే నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఇంట్లో ఉండిపోతే నీకు ఆశీర్వాదం ఎలాగొస్తుంది? నీకు దీవెన ఎలాగొస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వస్తుందండి ఆశీర్వాదం? ఆలోచించండి. ఈ రోజు నువ్వు ఏ పని చేయకూడదు కదా, ఈ రోజు నువ్వు ఏ పని నీ ముందు పెట్టుకోకూడదు. మేము వాన వస్తుందంటే మాకు శుక్రవారం నుంచే బాధ, ప్రభువా ఆదివారం కొద్దిగా మాకు సమయం ఇవ్వయ్యా, కొద్దిగా వాతావరణ సమయం అయ్యా, నిన్ను ఆరాధించటం, నిన్ను గణపరచటం అయ్యా, కొంచెం వాతావరణం అయ్యా. ప్రభు దగ్గర బతుకులాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆయన పని జరగాల, ఆయన పని జరగాల, ఆయన పని జరగాల. నువ్వు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు మందిరానికి వెళ్ళటప్పుడు ఎలా ఉండాలంట? ఆసక్తి. నీకు ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి నువ్వు ఎక్కడికి రావాలా? సజీవుడైన యేసుక్రీస్తు రెక్కల కిందకు నువ్వు రావాలా. అది ప్రభు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు కదా, నువ్వు అవసరం లేని పనులన్నీ కూడా పెట్టుకున్నావు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవసరం లేని పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు పెట్టుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ పనులన్నీ కూడా చేయటానికి మనకు అధికారమో లేదు. ప్రభువును ఆరాధించే సమయంలో, ప్రభువును గణపరిచే సమయంలో మనం ఏ పని చెయ్యకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చదివేమంటున్నాడు? అందుకు ప్రభు మార్త, అనేకమైన పనులను విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, ఆమె యొద్ద నుండి
అది తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైనది ఒక్కటే, అదేంటంటే దేవుని వాక్యము, దేవుని మాటలు అవసరమైనది. అది నువ్వు వినాలా. హల్లెలూయా. ఏం చేయాలంట? అది నువ్వు వినాలా, అది నీ హృదయంలోకి తెచ్చుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళటకు మనం ఎంత ఆసక్తి అంటే అంత ఆసక్తి మనం చూపించాలి కదండి. ఎంతో ఆసక్తి మనము ప్రభు దగ్గర చూపించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి బిడ్డను చూస్తుంటాడు, ప్రతి కుటుంబమును చూస్తుంటాడు, ప్రతి బిడ్డ వైపు చూస్తుంటాడు. ఆయన మందిరానికి వెళ్ళటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన కనపరచుటకు మనం ఎంత తపన కలిగి ఉన్నాం, ఎంత ఆరాటం కలిగి ఉన్నాం కదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి స్త్రీలు పుట్టింటికి వెళ్ళాలంటే ఎంత అడవుడి చేస్తారు చెప్పండి. చాలా ఇంటరా. ఈరోజు పుట్టింటికి వెళ్ళాలనుకో, ఈరోజు ఇంట్లో ఎవరు ఏం చెప్పినా చిరాగ్గా ఉంటుంది కదండి. అంటే దుప్పు నీటి వగలకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్న భక్తుడు అంటాడు కదండి. ఎప్పుడెప్పుడు మా అమ్మ మా నాన్న చూడాలా, ఎప్పుడు మా పుట్టిల్లు చూడాలా, మా గ్రామాన్ని చూడాలని ఒక ఆశ తప్పన కలిగి ఉంటాడు కదండి. మరి వారం వచ్చాక ఎలా ఉండాలా? హల్లెలూయా. నేను ఎప్పుడు నా ప్రభుని చూడాలి, ఎప్పుడు ఆయన మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు ఆయన నేను కనపరచాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో కాగపడాలని ఒక ఆరాటం, ఒక తపన అనేది ప్రతి ఒక్కరిలో రావాలా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో రావాలా. సరే, దేవునికి స్తోత్రం కాక. అలాంటి ఆరాటం మనలో రావాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. దాని దేవుడిలో మనం మళ్ళీ యోహాను సువార్తలోకి వద్దాం. ఏందో చదువుకున్న దాంట్లో మరి చదువుకుందాం. 18వ వచనం. బెతనీ యెరూషలేమునకు సమీపమై ఉండును, దానికి ఇంచుమించు కోసెడు దూరము. అనేకులు తన సహోదరుని కూర్చి మార్తను మరియను ఓదార్చుటకై. చాలు. అనేకులంట ఈ మార్త మరియలంట ఓదార్చుటకు చాలా మంది అక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదండి. ఈ మార్త మరియలంట అక్కడున్న గ్రామస్తులను ఏం చేస్తున్నారంటే ఓదార్స్తూ ఉన్నారంటే వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగు. ఏం చేస్తారంటే వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడమ్మా? యేసు వచ్చుతున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళగా మరియా ఇంటిలో కూర్చుని ప్రభువా నువ్విక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? మార్త ఏమంటుందంట? ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండా ఉండును. అంటే ఏంటి? యేసు ప్రభు ఎప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, ఎలాంటి పరిస్థితుల్లోనే నువ్వు లేకుండా ఉన్నావయ్యా, ఎప్పుడు వస్తా పోయేవాడివి, ఇలాంటి టైంలో నువ్వు లేకుండా పోవటం అనేది జరిగిందయ్యా. ఒకవేళ ఈ టైంలో నువ్వు ఉండుంటే నా సహోదరుడికి అలాంటి పరిస్థితి వచ్చేది కాదు, ఆ మరణం వచ్చేది కాదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి నా ప్రేమ, ఆమెలో ఉన్న బాధ యేసు ప్రభుకు చెబుతూ ఉంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడైనను దేవుని ఏమడిగినను అసలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మార్త ఇప్పుడైనా నువ్వు ఏమడిగినను దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఇంకా సమయం మించిపోలేదు, నేను ఇక్కడ లేను కాబట్టి జరిగిపోయింది కదా అన్ను తలంచుకోవద్దు. ఇప్పుడు ఇంకేం సమయం మించిపోలేదు. కానీ ఇప్పుడైనా నువ్వు ఏమడిగినా
నీకు ఇస్తాను. ఈరోజు నా ప్రేమైందని బిడ్డారా, ఎవరైతే ప్రభుని అడగలేక పొందుకోలేక ఉన్నారో ఈరోజు ప్రభుని మీరు ఏది అడిగితే అది ఇవ్వటానికి అని సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడు. హల్లెలూయా. మనం ప్రభుని అడగటం నేర్చుకోవాలి కదండి. ఏం చేయాలంట? ఏం చేయాలని చెప్పండి. భారత ఏం చేసింది? ప్రభువుని అడిగింది. ప్రభువా, మా పరిస్థితి నీకు తెలుసు, మా బాధలు నీకు తెలుసు, మా అవసరం ఏంటి నీకు తెలుసు అని ఆ బిడ్డ ఉపవాసం ఉండి 21 రోజు ఉపవాసం ఉండి ప్రభువుని అడిగింది. ప్రభు ఆమె సమస్య. మనం ఒక్క పూట ఉపవాసం ఉండలేదు. ఇక మన ప్రార్థన దేవుడు ఎలా ఆలోచిస్తాడు చెప్పండి. ప్రభు గురించి ఒక్క పూట కూడా కడుపు మార్చుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని అడగాల. మీరు ఇప్పుడైనా అడిగితే ఇస్తా అన్నాడు ప్రభు. మార్త, ఇప్పుడైనా నువ్వు అడుగు, నేను నీకు ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభువుని నువ్వు ఏది అడిగితే అది ప్రభువు ఇస్తాడు. హల్లెలూయా. 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 పర్యామంటున్నాడా యేసు, నీ సహోదరుడు మళ్ళా లేచునని ఆమెతో చెప్పగా అంత్య దినమయందు పునరుత్థాన దినమందు లేచునని ఎరుగు. చూడండి ఏమన్నాడు. మార్త, ఇప్పుడు కూడా నీ సహోదరుడు లేస్తాడు. ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇప్పుడే నీ తమ్ముడు లేస్తాడు. అంతయ్యా, నా తమ్ముడు లేస్తాడు. ఎప్పుడు? అంత్య దినమయందు పునరుత్థాన దినమందు అప్పుడు లేస్తాడయ్యా. ఇప్పుడు ఏమంటారు చెప్పండి? చాలా మంది స్వస్థత అప్పుడు జరిగిన ఇప్పుడు లేవయ్యా అంటారు కొంతమంది. ఎప్పుడు జరిగాక? ఇక్కడ ప్రభుత్వం అంటాడు, ఇప్పుడు అడిగితే నీకు ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు అడిగితే నీకు ఇస్తాను. హల్లెలూయా. మన వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు ప్రవర్తన చేశారయ్యా యేసుప్రభు శిశువులో, ఇప్పుడు ఎవరికున్నాయ్యా, ఎన్ని వట్టిదేనయ్యా అని అంటారు. అలాని బైబిల్లో లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా నువ్వు ఏది అడిగినా, నీకు ఏది కావాలని అడిగినా ప్రభు నీకని నీకు సిద్ధంగా ఉన్నాడు. నీ అవసరం ఏంటో, నీ బాధ ఏంటో, నీ కన్నీరేంటో ప్రభు దగ్గర నువ్వు వినిపించుకుంటే చాలు, ప్రభు నీకు అందిస్తాడు. హల్లెలూయా. ఏమంటంట? ఏమేమంటుంది? పునరుత్థాన దినమందయ్యా లేపుతాడయ్యా. ఇప్పుడు ఎందుకు లేపుతాడయ్యా? ఎందుకంటే సమాధి చేసేసాము, 4 రోజులు అయిపోయింది, శవం కూడా కూలిపోయి ఉంటుందయ్యా, ఇప్పుడు ఎలా లేపుతాడు అని ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. ఏమంటండి? పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బతకాలండి. అలాగే చెప్పండి. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. పునరుత్థానము జీవమును నేనే. మార్త, అప్పుడు వచ్చేవాడిని నేనే, ఇప్పుడున్న వాడిని కూడా నేనే కదా. అప్పుడు పునరుత్థానం వచ్చేవాడిని నేనే, ఇప్పుడు ఉన్నది కూడా నేనే. ఇంకా నువ్వు నమ్మవేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మందిరానికి వస్తున్నామంటే నమ్మాలి, 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 నమ్మాలి. ప్రభు నా జీవితంలో మేలు చేయగలడు. నా ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు ఈ మేలు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడని నువ్వు విశ్వాసంతో ప్రభు నమ్మటం నేర్చుకో. అందుకంటున్నాడు, అప్పుడు వచ్చేది కూడా నేనే, ఇప్పుడు ఉన్నది కూడా నేనే కదండి. అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 12 మంది శిష్యులు తయారు చేసింది ఆయనే. ఇప్పుడు మన మధ్యలో సంచారం చేస్తుంది కూడా ఆయనే. ఆ రోజు స్వస్థత జరిగించింది ఆయనే. ఈ రోజు తన సేవకుల ద్వారా సేవకుల్లో ఉండి స్వస్థత జరిగిస్తుంది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమంటున్నాడమ్మా? నమ్మి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి
ఎన్నటికీ హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ఎన్నటికీ సరిపోడంట. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఈ భూమి మీద నువ్వు దేవుని గురించి బ్రతకటం నేర్చుకో. దేవుని సాక్షిగా బ్రతకటం నేర్చుకో. దేవుని గురించి బ్రతకటం నేర్చుకోవటం. హల్లెలూయా విశ్వాసం ఉంచు. నువ్వు దేవుని గురించి బ్రతికితే నువ్వు ఎప్పుడూ సరిపోవు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతం చేయగలిగిన వాడు. ఈ వాక్యం అనుకొని 42 చదవండి. 42 అక్కడే ఆయన వచ్చి 34 చదవమ్మా. వచ్చి చూడండి ఆయనతో చెప్పేది చాలండి. హల్లెలూయా ఏం చేశాడంట? యేసు ప్రభు కూడా కన్నీళ్ళు విడిచాడండి. ఎందుకు విడిచాడంటే యేసు ప్రభు అంటాడు, మార్త లాజర్ని ఎక్కడ ఉంచారు అని అంటే ఆయన్ని తీసుకెళ్ళి సమాధి చూపించాడు. ఇక్కడ ఉంచామయ్యా అని చూపించాడు. వాళ్ళందరూ ఏడుస్తుండగా ప్రభువుకి చాలా బాధ, చాలా దుఃఖం కలిగి యేసు ప్రభు ఏంటంట కన్నీళ్ళు విడిచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరి గురించి కన్నీరు కాస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ గురించి కన్నీరు కాస్తున్నాడు. హల్లెలూయా కదండి. మీ గురించి నా గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఆయన కన్నీరు కాస్తున్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుండగా ఆ బాధ చూసంట, ఆ వేదన చూసి యేసు ప్రభు వేసినట్ట కన్నీళ్లు వదిలాడు. కన్నీళ్లు కాబట్టి యూదులు అతను ఎలాగో ప్రేమించునో చూడుడని చెప్పుకొనిది. వారిలో కొందరు ఆ గుడ్డివాడి కన్నులు తెరిచిన ఈ మనుషుడు చాలు. ఏమంటున్నాడంట? ఒకళ్ళేమో యేసు ప్రభు కన్నీళ్ళు ఇవ్వగానే లాజర్ని ఎంతగా ప్రేమించాడో చూడని కొంతమంది అనుకుంటున్నాడు. కొంతమంది ఏమో ఆ గుడ్డివాడి కళ్ళు తెరిచినాడు, ఈయన్ని బతికించలేడా చూడండి అంటే ఒక విరుద్ధంగా మాట్లాడతాం. చాలా మంది ఏమంటారంటే స్వస్థత రావండి కదా, ఈయన బతికించాం, ఇది ఈయన స్వస్థత రావాలి. ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విరుద్ధంగా. అలాగనే ఈయన కూడా ఏమంటున్నారంటే ఒకళ్ళేమో ఆయన ఎలాగ ప్రేమించాడో లాజరుని కొంతమంది మంచి మనసుతో అనుకుంటే, కొంతమంది అంటున్నారు కదా ఆ గుడ్డివాడి కన్ను తెలిసిన ఆయన ఈయన సాగుకుండా బతికించలేడా అని మరికొందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా విమర్శిస్తుంటారు. విమర్శించే వాళ్ళు ఎవరంటే దేవునికి లోబడని వారు. ఎవరంట విమర్శించేది? ఎవరు? రకరకాలుగా వ్యతిరేకంగా ఎట్టబడితే అక్కడ మాట్లాడు ఎవరంటే దేవునికి లోబడిన వారు. దేవునికి లోబడిన వారు ఎక్కడ విసర్జించరండి. ఎవరిని కూడా అనాలోచనగా తప్పుగా మాట్లాడండి. దేవుని భయం లేని వాడు ఎట్లయినా మాట్లాడతాడు, ఎలా అయినా ప్రవర్తిస్తాడు. అతనికి అడ్డు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువేమంటారు మెచ్చుకుందాం. యేసు మరలా మూలుగుతూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండగా యేసు ఆ రాయి తీసివేయమని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తుమని నేను నీతో చెప్పినా చాలు. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ యేసు ప్రభు అంటాడు కదా ఆ సమాధి మీద ఉన్న రాయే తీసివేయి అని అన్నాడు. తీసివేయమంటే అక్కడ మార్త అడ్డం తగులుతుంది.
మార్తకు అడ్డం వచ్చి అంటుంది కదా, ఏమంటుందంట ఆమె? అయ్యా, ఇప్పటికి 4 దినాలైంది సమాధి చేసి చచ్చిపోయి, కానీ ఆయన శరీరం కుళ్ళిపోతుంది, వాసన కొట్టుతుంది కనుక ఇక తీయద్దయ్యా, 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 హల్లెలూయా, తీయద్దయ్యా అంటే ప్రభు అంటాడు కదా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని నేను నీకు చెప్పలేదా? హల్లెలూయా. ఏంటంట? నమ్మిన ఎడల. చాలా మందితో స్వస్థత వస్తారు నిజమేనా అంటే వాళ్ళ జీవితంలో స్వస్థతే రాదు. ఇంకో ఇవన్నీ నిజాలంటవా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వాళ్ళ అవిశ్వాసం బట్టే వాళ్ళకి దేవుడు కార్యం చేయడు. ఇక్కడ మాట్లాడుతుంది కదా, అయ్యా చచ్చిపోయిన శవత ఇంకెందుకయ్యా, కుళ్ళిపోయింది కదయ్యా, ఎందుకయ్యా తీయటం, ఎందుకయ్యా వాసన కొట్టుకుంటుందయ్యా, వాసన కొడుతుందయ్యా, వద్దయ్యా అని అంటున్నది. ఎవరండి? మార్త. హల్లెలూయా, హల్లెలూయా. అంతట వారు ఆ రాయి తీసివేసిరి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మన వినినందున నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నువ్వెల్లప్పుడూ నా మన వినుసున్నావని నేను వెరుగుదును, కానీ నీవు నన్ను పంపితువని ఈ చుట్టూ ఉన్నవారు, ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని. చాలు. హల్లెలూయా. ప్రభువా, తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటున్నావని నేను ఎరుగుదును, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మునట్లుగా ఈ మాట నేను నీతో చెబుతున్నాను. హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజులలో ఈ శాస్త్రులు, అధికారులు, ఈ న్యాయాధిపతులు వీళ్ళందరూ ఏం చేసేవారంటే, ఒక పక్క స్వస్థతలు చూస్తున్నారు, ఒక పక్క నమ్మటం లేదు. కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మటం లేదు. కొందరేమో అసూయ, కొందరికేమో అసూయ. ఎందుకంటే ఈ మనుషులు ఇలా చేసుకుంటూ పోతుంటే రేపు మన పరిస్థితి ఏంటి? ప్రజలందరూ ఆయనతో వెళ్ళిపోతారు, ప్రజలందరూ ఆయనతో వెళ్ళిపోతే మరి మన సంగతి ఏంటి అన్నది మరి కొంతమంది. హల్లెలూయా కదండి. అందుకే చాలా మంది ఎందుకు స్వస్థతలు లేవు అని అంటారంటే వాళ్ళు నమ్మరు కనుక లేవు. రెండోది, ఆయనకి ఎక్కడ ఘనత వచ్చేస్తుందో, మేము ఎక్కడ పడిపోతామో, మాకెక్కడ అవమానం జరుగుద్దో అన్న ఒక ఆలోచన ద్వారా ఈ లేవని చెబుతారు. అందుకు అక్కడ చూడండి, ఒకరు ప్రభు చేస్తున్న అద్భుతాలు నమ్ముతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. కొంతమంది ఏమో ఈ లేవో అని పైకి చెప్పటము, లోపలేమో ఈ మనుషులు ఇలా చేసుకుంటూ పోతుంటే రేపు మన సంగతి ఏంటి, రేపు మన సంగతి ఏంటి, ఎవరు మన మాట వింటారు, ఎవరు మనకు లోపడతారు అన్న ఆలోచనలు మరికొందరికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుమేమంటున్నాడు? ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రా బిగ్గరగా చెప్పగా చనిపోయిన లాజరు కాలు చేతులు పీత వస్త్రములతో కట్టబడిన వాడై ఏలపలకి వచ్చిన అలలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు సమాధి దగ్గర నిలబడి లాజరు బయటికి రా అనగానే ఆ కట్టబడిన వాడు, చుట్టబడిన వాడు ఆ పీత వస్త్రముల ద్వారా చక్కగా లేచాడండి. సమాధిలో నుంచి బయటకు వచ్చాడు సజీవుడుగా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, పాపములో చిక్కుకొని పోయి ఉన్నావా? అలాంటి మరి పీత వస్త్రముల ద్వారా నువ్వు చుట్టబడి ఉన్నవేమో, భయంకర స్థితిలో కుంగిపోయినవేమో, భయంకరమైన పాపములను వ్యసనంలోకి నువ్వు వెళ్ళిపోయి ఉన్నవేమో.
ఈ రోజు నా ప్రభువుని యేసయ్య అలాంటి స్థితిలో నుంచి ఈ రోజు సజీవుడిగా సజీవురాలుగా ఆయనను పైకి తీసుకున్నట్టుగా ఆయన దిగి వచ్చుకున్నాడు మన మధ్యకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఆయన మార్చుకునే దానికి, నశించిపోతున్న ప్రతి ఒక్కరిని సజీవులుగా చేయటానికి, మృతుల్లో నుంచి సజీవులుగా చేయటానికి ఆయన యేసుక్రీస్తు ప్రభు మానవ అవతారముగా ఈ భూమి మీద దిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లాజరు బయటకు రా అంటే వచ్చేసాడు అంతే. నోటి మాట కదండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు, నీకంటే నేను ఉంటా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను ఉంటా. ఎన్ని బాధలోనను ఇబ్బంది ఎదురైనను, ఎన్ని కష్టమొచ్చినా నీ తోడైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బంది ఎదురైనను, ఎంత కష్టమొచ్చినా నీ తోడైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేర్చుకుంటాను యేసయ్యా. హల్లెలూయా. ఎందుకంట మాట చాలు. యేసయ్యది ఒక మాట చాలు. అందుకే ఒక చదాధిపతి అంటాడయ్యా, నువ్వు మాట మాత్రం సెలవితే చాలు, నా దాసుడు బతుకుతాడు. హల్లెలూయా. నువ్వు మాట మాత్రం సెలవితే చాలయ్యా, నా దాసుడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో నుంచి ఒక్క మాట బయటకు వస్తే చాలు, మృతులు సజీవులుగా అవుతారు, రోగాలు పారిపోతాయి, దెయ్యాలు పారిపోతాయి కదండి. కుంటివారు గుడ్డివారు బాగైపోతారు. ఆయన ఒక్క మాట చాలండి. ఆయన మాటలో అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. అందుకే లాజరు లే అంటే లేచాడంతే ఒక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, అక్కడ చాలా ఆశ్చర్యం. కొంతమందికి ఏమో లాజరుని మళ్ళా లేపాక ముందు చెప్పా కదా, కొంతమందికి ఏమో బాధ, కొంతమందికి ఏమో ఎక్కలేని సంతోషం, ఆనందం. కానీ మార్తా మరియలు తన సహోదరుడు బతుకుతాడు అని వాళ్ళు నమ్మలేదు. కానీ దేవుడు అక్కడ చేసిన సూచక్రియను బట్టి వాళ్ళకి ఎక్కలేని ఆనందం, ఎక్కలేని సంతోషం. ఎందుకంటే సంతోషాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. దుఃఖానికి కారణమైన వారిలో కదండి సంతోషాన్ని మళ్ళా ప్రభు కలుగు చేశారు. అందుకే మోడుబడి హృదయములు ఆయన చిగురింప చేయగలడు. హల్లెలూయా. అవకాశం లేని పరిస్థితిలో ఆయన అవకాశం ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకంటాడు, నాకు అసాధ్యమని ఏదైనా ఉందా అంటాడు. ఆయనకి అసాధ్యమని ఏది లేదు. చూడండి, లాజరు బయటికి రానుంటాడు కదా, ముందు ఆయన కట్లు పొదీయమన్నాడు. ఆ యాళ్ళకు కట్టిన ఆ తాళ్ళు కూడా, కాళ్ళ కట్టిన తాళ్ళు కూడా తీసేయి, అన్ని తీసేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మితే దేవుని మహిమ చూస్తాం. కానీ పరిపూర్ణంగా నమ్మాలి కదండి. పరిశుద్ధుడైన ఆ దేవుడి దగ్గర మన పరిశుద్ధులుగా ఉండేదానికి ఇష్టపడాలి. పరిశుద్ధులుగా ఉండేదానికి మనం ఇష్టపడాలి.
ఆయన వాక్యం ఏం చదివిస్తుందో ఆ వాక్యానుసారంగా జీవించుటకు మనం ఇష్టపడాలి. దేవుడు ఈ మాటలో జీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న పరమ తండ్రి, చక్కని వాక్యము నీ బిడ్డలకు మాకు ఇచ్చావు. అందరు బట్టి నీకు వందనాలు. కూడిన నీ బిడ్డలు అందరూ బట్టి నీకు వందనాలు. ఒక్కొక్క బిడ్డ బట్టి నీకు వందనాలు. ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి. ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి. ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిలో నీ అగ్ని అభిషేకం దిగును గాక. వారుకున్న బంధకములు, వారుకున్న ఆటంకాలు యేసయ్య నామములో తెగిపోను గాక. అద్భుతం జరుగును గాక. ఇక్కడున్న బిడ్డల పైన లైవ్ వింటున్న ప్రతి ఒక్కరిని నేస్తూ నీ కృప ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.